దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ డీజిల్ వినియోగదారులకు శుభవార్త. జీఎస్టీ ఆన్ పెట్రోల్, డీజిల్. దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు శుభవార్త. పెట్రోలు, డీజిళ్లను వస్తు సేవల పన్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను గణనీయంగా తగ్గించే ఆలోచనలో ఉంది. ఈ సాహసోపేతమైన చర్య మిలియన్ల మంది పౌరులకు ప్రయోజనం చేకూర్చే ఇంధన ధరలను లీటరుకు సగటున ₹20 తగ్గుతుందని భావిస్తున్నారు. పెట్రోలు, డీజిల్పై జీఎస్టీ. పెట్రోలు, డీజిళ్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి వరుసగా మూడోసారి భారతదేశం అంతటా ఇంధన పన్నులను ప్రామాణికం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు ప్రారంభించారు. ప్రస్తుతం ఇంధన పన్నులు రాష్ట్రాల నుండి రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి. ఇది ధరల వ్యత్యాసాలకు దారి తీస్తుంది. ఏకరీతి జీఎస్టీ రేటును ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారులకు స్థిరత్వం మరియు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిపాదిత జీఎస్టీ రేటు: పెట్రోలియం ఉత్పత్తులకు 28% జీఎస్టీ పన్ను విధించినట్లయితే వినియోగదారులు గణనీయమైన ధర తగ్గింపులను అనుభవిస్తారు. పెట్రోల్ లీటరుకు ₹19.71 తగ్గింది. డీజిల్ లీటరుకు ₹12.83 తగ్గింది. 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నుండి ముఖ్యాంశాలు: ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయని రాబోయే 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ ఫ్రేమ్వర్క్కు కట్టుబడి తమ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఇంధన ధరలను సర్దుబాటు చేసుకునే వెసులుబాటును కలిగి ఉంటాయి. ఇంధన ధరలపై ప్రభావం: ప్రస్తుతం ఢిల్లీలో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి. పెట్రోల్ లీటరుకు ₹94.72, డీజిల్ లీటరుకు ₹87.68. జీఎస్టీ ఫ్రేమ్వర్క్ కింద ధరలు గణనీయంగా తగ్గుతాయి. పెట్రోల్ లీటరుకు ₹75, డీజిల్ లీటరుకు ₹74.79. ఈ తగ్గింపు వినియోగదారులకు ఉపశమనం కలిగించడమే కాకుండా పెరుగుతున్న రవాణా ఖర్చుల వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని కూడా అరికట్టవచ్చు. సామాన్యులకు ప్రయోజనాలు: ఒకే విధమైన పన్ను నిర్మాణం రాష్ట్రాలలో ధరల స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. ఇంధన ధరలు తగ్గడం వల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయి, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి. ఈ చర్య సామాన్యులకు నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది. తీర్మానం: పెట్రోలు, డీజిళ్లను పెట్రోల్ అండ్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి చేర్చడం ఆర్థిక సంస్కరణల దిశగా ఒక చారిత్రాత్మక అడుగును సూచిస్తుంది. ఇంధన పన్నుల ద్వారా ప్రభుత్వ ఆదాయాలు తగ్గుముఖం పట్టినప్పటికీ పౌరుల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఈ నిర్ణయం అమలు చేయబడితే అధిక ఇంధన ధరలు మరియు రోజువారీ ఖర్చులపై వారి క్యాస్కేడింగ్ ప్రభావాలతో పోరాడుతున్న వినియోగదారులకు చాలా అవసరమైన ఉపశమనం కలిగిస్తుంది. 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత అప్డేట్ల కోసం వేచి ఉండండి. 10వ తరగతి